నిలపాలిరా. తేనె వంటి భాష ఇది తెలుగు భాష మనది, తెలుగు భాష మనది, తెలుగు భాష మనది. ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈరోజు మన పాఠశాల ప్రాంగణం అంతా కూడా ఆ సరస్వతీ మాత యొక్క సాహితీ యజ్ఞంతో ఆద్యంతము అణువు కూడా ఎంతో రమణీయంగా హాయిగా ఆనందాన్ని కల్పించేలా చక్కనటువంటి వచనము గాత్రంతో కూడుకుని అవధాని గారు నిజంగా మా పిల్లలు మీరు ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి. మేమందరం కనీసం డిగ్రీ కాదు కదా పీజీ స్థాయిలో కూడా మొట్టమొదటి అవధాన కార్యక్రమం చూసే రంగం. ఎవరో కొంతమంది పెద్దలకి అవకాశం వస్తూ ఉండొచ్చేమో కానీ మరి ఈరోజు ఇంత బాల్య దశలోనే 10th క్లాస్ కన్నా 6th క్లాస్ వారు ఇంకా అదృష్టవంతులు. ఒక అర్థమైందా లేదనేది కాదు, మీ మనోఫలకంపై హృదయ ఫలకంపై ఇట్లాంటి కార్యక్రమం ఒకటి మా పాఠశాలలో జరిగింది అని ఒక అద్భుతమైనటువంటి మీకు ఒక జ్ఞాన ముద్ర అనేది పడుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఆస్వాదించారు. తెలుగు దేలయన్న దేశము తెలుగు, తెలుగు వల్లకుండా ఎల్ల నృపులు గొల్వ అని కన్నడ రాయలు ఎందుకు తనను తాను తెలుగువాడు అనుకున్నాడంటే ఇందుకే ఎంత గొప్ప సాహితీ యజ్ఞం, ఎంత గొప్పదైనటువంటి ఏ భాషలో కూడా లేదు. కాబట్టి మరి అంత గొప్ప ఈ సాహితీ యజ్ఞాన్ని నిర్వహించినటువంటి అవధాని గారికి, పృచ్ఛకులుగా వ్యవహరించినటువంటి పృచ్ఛకులు మరియు సమన్వయకర్తగా వ్యవహరిస్తూ చాలా చక్కగా సమర్థవంతంగా సమన్వయం చేసినటువంటి గౌరవనీయులు సోమేశ్వర శర్మ గారికి, వారి యొక్క వర్ణనతో చాలా చక్కనటువంటి నిజంగా ఈ వాతావరణం కూడా చూడండి, పిల్లల్ని ఆశీర్వదించడం కోసం అన్నట్టుగా ఆయన పోలవాన్ అంటూ ప్రారంభించారు. ఇది జడివాన కాదు, పోలవాన్ అంటే పోలవాన వచ్చి వెలసి ఎంతో ఆహ్లాదంగా మేము చాలా భయపడ్డాం. టెంట్ తేవాలా అది తేవాలనుకున్నాం, ఏమీ లేకుండా భగవంతుడి నిజంగా భగవత్ కటాక్షమైంది. ఆయన కృప లేకపోతే ఇంత చక్కగా మనకు జరగదు. వర్ణనతో పద్మజ మేడం గారు, దత్తపదితో శంకర్రావు గారు, నిషేధాక్షరితో ఎంత చక్కగా అందరినీ నిషేధిస్తూ కార్యక్రమాన్ని అనుకున్న సమయానికి కేవలం 20 నిమిషాలే కొనసాగింది. అది కూడా వచ్చిన పెద్దలందరినీ కూడా మేము ఒకసారి పరిచయం చేయాలని ఆ భావంతో చేసాం. సోమేశ్వరరావు గారు చేశారు. సమస్యతో చాలా ఎంతో జటిలమైన సమస్య ఇచ్చిన ఎంతో చతురతతో పూరించినటువంటి అవధాని గారికి, అలాగే శ్యామల మేడం గారికి, అప్రస్తుత ప్రసంగమైన ఎక్కడా కూడా అందులో ఆటంకాలు లేవు, భేదాలు లేవు, ఇబ్బందికరమైన మాటలు లేవు, అన్ని జ్ఞానవంతంగా గడిపించినటువంటి సుజాత మేడం గారికి, నిజంగా జాతీయ అడిగినటువంటి వారాలు తేదీలు కూడా ఎంతో అర్థవంతమైన తేదీలు మనకిచ్చి మనకందరికీ అత్యంత ప్రియమైనటువంటి ఆగస్టు 15, 1947 సోమవారం, ఏ రోజు సోమవారం శుక్రవారంతో చెప్పినటువంటి నరసింహరావు సార్కి, అలాగే ఇది మిగిలిందేమో కదండి సంఖ్యాగణన సంఖ్యాగణన చేయనటువంటి భవానీ శంకర్ మాస్టర్ గారికి, అందరికీ పేరు పేరున పాఠశాల తరపున నమస్సమాంజలు తెలియజేసుకుంటూ ఎప్పటి నుంచో పెద్దలు నిజంగా వాళ్ళందరిలో కూడా గొప్పదైన సాహితీమూర్తులు ఉన్నారు. సాహిత్యం పట్ల అభిలాష ఉంది. మాట్లాడమన్నా మేము ఇక్కడ విని ఆనందించడానికే వచ్చామని చెప్పి ఎంతో వినయంగా ఎదిగే కొద్దీ ఒదిగే గొప్ప వినయమైనటువంటి పెద్ద సాహితీమూర్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఆ సమూహానికి అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్సమాంజలి తెలియజేసుకుంటుంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామవరం. మరి ఈరోజు చంద్రుడికి నూలుపోగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏమిచ్చి ఈ సాహితీ యజ్ఞానికి